హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఇది మనకు తెలుగు ప్రాక్టీస్ బిట్స్, ఓకేనా. తెలుగు సంబంధించినటువంటి బిట్స్ దాదాపు ఒక 200 ఉన్నాయి, ఓకేనా. 200 వీలైతే 3 వీడియోల్లో కానీ లేదంటే 4 వీడియోల్లో కానీ కంప్లీట్ చేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇది మనకు డిఎస్సి, ఓకేనా, తెలంగాణ అయినా ఏపీ అయినా, ఓకేనా, టీజీఆర్ ఏపీ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది మనకు. తప్పకుండా వీడియోలు పూర్తిగా చూడండి. చాలా మంచి మంచి బిట్స్ ఉన్నాయి ఇందులో. తప్పకుండా మనకు డిఎస్సిలో ఉపయోగపడతాయి. ఎనీ ఎగ్జామ్, డిఎస్సి ఆర్ టీజీటీ, పీజీటీ, గురుకులాలు, యూజీసీ నెట్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మరి కొన్ని బిట్స్ ఇచ్చినాం. సో తప్పకుండా మీ ద్వారా వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చూసుకుంటే మరి మనకు మొదటి బిట్ చూడండి. ఇక్కడ పరబ్రహ్మం పాఠ్యభాగ రచయిత ఎవరు, ఓకేనా. పరబ్రహ్మం ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి అన్నింటికి పనిచేస్తుంది. మీ దగ్గర గుర్తుపెట్టండి. కొన్ని క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అవుతుంది, మనకి లెసన్ లేదు కదా అని అది కావద్దు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మరి పరబ్రహ్మం పాఠ్యభాగ రచయిత ఎవరు అని చెప్పడం జరిగింది. పరబ్రహ్మం పాఠ్యభాగ రచయిత. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి పోతన అన్నమాచార్యులు, తిరుమలాచార్యులు, వీరబ్రహ్మం అని చెప్పాడు. ఇక్కడ మరి మనకు పరబ్రహ్మం అనగానే అర్థం చేసుకోవాలి. మరి ఆప్షన్ బి అన్నమాచార్యులు సరైన సమాధానం. నెక్స్ట్, అన్నమయ్య ఏ కాలానికి చెందినవాడు, ఓకేనా. అన్నమయ్య ఏ కాలానికి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతాను. అన్నమయ్య ఏ కాలానికి చెందినవాడు. ఇక్కడ చూసుకుంటే మరి మనకు మరి 15వ శతాబ్దం, ఓకేనా, 15వ శతాబ్దం. నెక్స్ట్, అన్నమయ్య బిరుదు ప్రజాకవి, పదకవితా పితామహుడు, సహజ పండితుడు, పైవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు పదకవిత పితామహుడు, ఆప్షన్ బి పదకవితా పితామహుడు. పరబ్రహ్మం పాట ఏ లయలో ఉంది అన్నాడు. తందనాన, సరిగమప, కర్ణాటక సంగీతం ఇవి కావు అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ తందనాన సరైన సమాధానం. పరబ్రహ్మం. సో మిత్రులారా, ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని సాహిత్యానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. అంటే కొన్ని క్వశ్చన్లు మన తెలంగాణకు సంబంధించినటువంటి లెసన్లలో ఉండకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నో ప్రాబ్లం. అన్ని మనకి ఇక్కడ కాకపోతే వేరే ఎగ్జామ్లో అయినా ఉపయోగపడతాయి, ఓకేనా. ఇక్కడ తందనాన సరైన సమాధానం. వాణి నా రాణి అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన కవి ఎవరు అన్నాడు. వాణి నా రాణి, మరి డైరెక్ట్ తెలిసిందే కదా అందరికీ, పిల్లల మర్రి పినవీర భద్రుడు, ఓకేనా. పిల్లల మర్రి పినవీర భద్రుడు. నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే మన పాత వీడియోలలో ప్రతి ఆప్షన్కు చాలా వివరణ ఇచ్చిన మిత్రులారా. డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మరి పిల్లల మర్రి పినవీర భద్రుడు ఎవరి ఆస్థాన కవి. 6th క్వశ్చన్, పిల్లల మర్రి పినవీర భద్రుడు ఎవరి ఆస్థాన కవి అన్నాడు. తులువ నరసరాయలు, కృష్ణరాయలు, వీర నరసింహరాయలు, సాలువ నరసింహరాయలు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు పిల్లల మర్రి పినవీర భద్రుడు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ డి సరైన సమాధానం. సాలువ నరసింహరాయలు, ఓకేనా. సాలువ నరసింహరాయలు. ఈయన కాలంలోనే అన్నమయ్య కూడా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్, పిల్లల మర్రి పినవీర భద్రుని రచన. పిల్లల మర్రి పినవీర భద్రుని రచన శృంగార శాకుంతలం, జైమిని భారతం, పారిజాతాపహరణం, మొదటి 2 అని చెప్పడం జరిగింది. మరి ఆప్షన్ మనకు తెలుసు కదా, మొదటి 2 అని చెప్పాలి. మొదటి 2, ఏ మరియు బి ఇవన్నీ కూడా, ఓకేనా. పారిజాతాపహరణం ఎవరు మనకు కామెంట్ చేయడానికి కింద ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఓకే. ఇక్కడ చూసుకుంటే మరి 8, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని శతక కవి ఎవరు. శ్రీకృష్ణదేవరాయలలోని శతక కవి అని చెప్పడం జరిగింది. మారన వెంకయ్య, దూర్జటి, కంచర్ల గోపన్న, బద్దెన అని చెప్పింది. ఇక్కడ శతక కవులు అన్నప్పుడు చూసుకుంటే కనుక మరి అందరూ కూడా శతక కవులు అని చెప్పొచ్చు. ఇక్కడ బద్దెన శతక కవే, కంచర్ల గోపన్న శతకం రాసిండు, దూజటి శతకం రాసిండు, మారద వెంకయ్య శతకం రాసిండు. కానీ ఇక్కడ ఏమన్నాడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని శతక కవి అన్నాడు. సో మరి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నా మనకు అష్టదిగ్గజాల్లో ఒకరున్నారు కదా, ఎవరు మరి, దూజటి సరైన సమాధానం, ఓకేనా. బద్దెన శతక కవి, కంచర్ల గోపన్న శతకం రాసిండు, మారద వెంకయ్య భాస్కర శతకం రాసిండు. కాబట్టి మనకు దూర్జటిని సరైన సమాధానంగా చెప్పుకోవాలి, ఓకేనా. దూర్జటి ఒక లెసన్ ఉన్నట్టు శతక కవులు అని మనకు లెసన్ కూడా ఉన్నట్టు స్కూల్లో. కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా శతకాలు రాసిళ్ళు. కంచర్ల గోపన్న దాశరథి శతకం, బద్దెన సుమతి శతకం, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, అలాగే శ్రీకాళహస్తీశ్వర మహత్యం, మారద వెంకయ్య భాస్కర శతకం. సో కాబట్టి మిత్రులారా, మనకు దూర్జటి సరైన సమాధానంగా చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్వశ్చన్లు చూడడానికి కొంచెం చిన్నగా అనిపించవచ్చు, బట్ అంత ఈజీ ఏం కాదు. క్వశ్చన్లో పోయినప్పుడు ప్రతి ఒక్కటి క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా మనకు ఎగ్జామ్ రావచ్చు. ఒక్కోసారి ఈజీగా వస్తాయి, ఒకసారి హార్డ్ వస్తాయి, ఒకసారి సింపుల్గా వస్తాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్ని క్వశ్చన్లు కలిస్తేనే మనకు క్వశ్చన్ పేపర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి దూర్జటి రచన ఏది అని చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, మొదటి 2 వసు చరిత్ర అని చెప్పిండు,
సో మనకు మొదటి రెండు కూడా సరైన సమాధానం. అంటే ఇక్కడ ఆప్షన్ సి మనకు సరైన సమాధానం. మరి వసు చరిత్ర మనకు భట్టుమూర్తి లేదా రామరాజ భూషణ్ అని పిలువబడడం జరుగుతుంది. మనకు అష్టదిగ్గజాల్లో ఒకరు. ఇక్కడ మెయిన్ అయితే మనకు దుర్జటి రచన అయితే చూడండి, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రెండు కూడా ఆన్సర్లే. నెక్స్ట్ ప్రబంధ యుగం అని ఏ కాలాన్ని అంటారని చెప్పడం జరిగింది. ప్రబంధ యుగం అని ఏ కాలాన్ని అంటారు? మరి 15, 17, 16, 14 అని చెప్పడం జరిగింది. సో మిత్రులారా మరి మనకు 16వ శతాబ్దం చెందినటువంటి వారు ప్రబంధ యుగం రాయల ఆస్థానంలో ఉండి అష్టదిగ్గజాలుగా పిలువబడేవారు. ఓకేనా. వారికి తిప్పలూరు అనే ఒక గ్రామాన్ని మరి అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని. కాబట్టి ఇక్కడ మనకు 16వ శతాబ్దం సరైన సమాధానం. నెక్స్ట్ మరి 11వ క్వశ్చన్ చూడండి. మరి పారిజాతాపహరణం గ్రంథకర్త. పారిజాతాపహరణం గ్రంథకర్త మరి ఇక్కడ మనకు ఎవరంటే మరి ఇందులో పద్యాలు చాలా ముఖ్యమైనవండి, గుర్తుపెట్టుకోండి. ఈ పద్యాల నుంచి కూడా క్వశ్చన్లు వస్తే రావచ్చు. పారిజాతాపహరణం నుంచి లాస్ట్ టైం యూజీసీ నెట్లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మరి మిత్రులారా మనకు భట్టుమూర్తి, పెద్దన, నంది తిమ్మన, పినవీరభద్రుడు అని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి నంది తిమ్మన. ఓకేనా. నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన, ఇతన్నే అర్ణాప్ కవి అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ ఎర్రన రచనలో ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చిన రచన. ఎర్రన రచనలో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చిన రచనలు మరి రామాయణం, హరివంశం, మొదటి రెండు, నృసింహ పురాణం. సో మరి ఈ నృసింహ పురాణం ఎవరికి అంకితం ఇచ్చింది ఇది కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఓకేనా. నృసింహ పురాణాన్ని మరి ఎవరికి అంకితం? మరి అహోబిల నరసింహస్వామికి. ఓకేనా. అహోబిల నరసింహస్వామికి. ఎక్స్ప్లెయిన్ ఉంటే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అహోబిల నరసింహస్వామికి ఇచ్చిండు. దీనికే ఇంకొక పేరు ఏంటంటే నరసింహావతారం. ఓకేనా. నరసింహావతారం అనే పేరు ఉంటుంది దీనికే. దాన్ని ఎవరికి అంకితం ఇచ్చిన? మరి అహోబిల నరసింహస్వామికి ఇచ్చిండు. సో ఇక్కడ మరి ఎర్రన రచనలో ప్రోలయ వేమారెడ్డి అంకితం ఇచ్చిన రచన అన్నాడు. ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చిన రచన మనం ఇక్కడ చూసుకుంటే మరి ఆప్షన్ సి మొదటి రెండు, అంటే రామాయణం మరియు హరివంశం. ఓకేనా. రామాయణం మరియు హరివంశం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ హరివంశానికి మరొక పేరు ఉందంటే దీన్నే హరివంశాన్ని కిలపర్వం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. కిలపర్వం లేదా హరివంశం అన్న ఒకటే. మరి హరివంశం చేతనే మనకు మహాభారతం అయితే పిలవడం జరుగుతుంది. ఓకే. మహాభారతం అని పిలవడం జరుగుతుంది. హరివంశం అన్న కిలపర్వం అన్న ఒకటే. మనకు ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదు గల కవి. ఆప్షన్ ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదు గల కవి ఇక్కడ చూసుకుంటే మరి అన్నమయ్య, భిక్షేత్రయ్య, నంది తిమ్మన, అల్లసాని పెద్దన. ఆంధ్ర కవితా పితామహుడు ఎవరండి? అల్లసాని పెద్దన, ఆప్షన్ డి. ఓకేనా. అల్లసాని పెద్దన, ఆప్షన్ డి. ఆంధ్ర కవితా పితామహుడు. నెక్స్ట్ మనుచరిత్రకు ఆధారం. మనుచరిత్రకు ఆధారం మొన్ననే మన వీడియోలలో చెప్పిన, ఆయన మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనుచరిత్రకు ఆధారం మరి మమ. ఓకేనా. మమ అని చెప్పిన. మమ అంటే ఇక్కడ మరి మార్కండేయ పురాణం. ఓకేనా. మార్కండేయ పురాణం, బ్రహ్మపురాణం, పద్మపురాణం, గరుడ పురాణం. మనకు 4 ఆప్షన్లు ఇచ్చిండు. బట్ ఇక్కడ మనకు మార్కండేయ పురాణం సరైన సమాధానం. ఓకేనా. మార్కండేయ పురాణం గ్రంథకర్త. ఓకేనా. మార్కండేయ పురాణం గ్రంథకర్త మరి ఎవరు? సూరణ, మారణ, తిమ్మన, మల్లియ, రేచన అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు మరి మార్కండేయ పురాణం గ్రంథకర్త మారణ. దీన్నే ప్రథమాంధ్ర మహాపురాణం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ప్రథమాంధ్ర మహాపురాణం. ప్రథమాంధ్ర మహాపురాణం. ప్రథమాంధ్ర మహాపురాణం మనకు మారణ రచించడం జరిగింది. సో నెక్స్ట్ మరి అల్లసాని పెద్దన రచనలు మనుచరిత్ర, వసుచరిత్ర, యయాతి చరిత్ర, డి రాజశేఖర చరిత్ర అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి అల్లసాని పెద్దన రచన ఆప్షన్ ఏ మనుచరిత్ర సరైన సమాధానం. ఓకేనా. ఇది వసుచరిత్ర, భట్టుమూర్తి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రభోజుడు అనేది ఎవరి బిరుదు? ఓకేనా. ఆంధ్రభోజుడు అనేది ఎవరి బిరుదు? శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, నంది తిమ్మనానుడు. ఆంధ్రభోజుడు అనేది ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటిది. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్. స్వారోచిష మనుసంభవం అని పేరు గల రచన. స్వారోచిష మనుసంభవం అని పేరు గల రచన వసుచరిత్ర, స్వరోచ చరిత్ర, మనుసంభవం, మనుచరిత్ర అని చెప్పడం జరిగింది. సో మరి స్వారోచిష మనుసంభవం అనే చరిత్ర గల రచన ఇక్కడ చూసుకుంటే మరి మనకు మనుచరిత్ర, ఆప్షన్ డి సరైన సమాధానం. మనుచరిత్ర. ఓకేనా. స్వారోచిషుడు, మనువు, ఇవన్నీ వాళ్ళ పేరు మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పాత్రలన్నీ ఉంటాయి, చాలా మంది పాత్రలు ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్
ఒకసారి మన చరిత్ర గురించి చెప్పాలి తప్పకుండా. మన చరిత్ర గురించి, వస్తు చరిత్ర గురించి సపరేట్ డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఆ పాత్రలు అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మరి వేమన ఏ కాలానికి చెందినవాడు? ఓకేనా, వేమన ఏ కాలానికి చెందినవాడు? 16, 17, 18, 15 అని చెప్పడం జరిగింది. వేమన ఇక్కడ మనకు చూసుకుంటే మరి 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఓకేనా, వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విశ్వదాభిరామ వినురవేమ అనేది ఏ శతకానికి మకుటం? అంటే మరి వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, కుమార శతకం. మరి తెలిసిందే కదా, వేమన శతకం అనేది విశ్వదాభిరామ వినురవేమ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఏ వేమన శతకం. ఇక్కడ వేమన శతకం. మరి ఎవరు రాసిండు వేమన శతకం అంటే వేమనే రాసిండు. ఓకేనా, వేమన రాసిండు. నెక్స్ట్ బి భాస్కర శతకం ఎవరు అంటే మరి మారద వెంకయ్య. మారద వెంకయ్య. మాదే సుమతి శతకం ఎవరు మరి బద్దెన. ఓకేనా, బద్దెన. నెక్స్ట్ వేమన శతకంలోని పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవి? వేమన శతకంలోని పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవి మరి తేటగీతి, సీసము, ఆటవెలది, కందం. ఓకేనా, ఇవన్నీ మనకు జాతి పద్యాలు. ఇక్కడ చూసుకుంటే మరి 22 మనకు ఆటవెలది. ఓకేనా, ఆప్షన్ సి ఆటవెలది చాలా ముఖ్యమండి. ఎన్నోసార్లు క్వశ్చన్లు ఆటవెలది. ఆటవెలది గణాలు ఏమొస్తాయి మనకు? ఇనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, ఆర్క పంచకంబు, ఆటవెలది. ఓకేనా, సరే 3 సూర్యగణాలు. ఇనగణత్రయంబు, ఇంద్రద్వయం అన్నాం కదా, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, మళ్ళీ రెండవ లైన్లో 5 సూర్యగణాలు. ఓకేనా, 5 సూర్యగణాలు. ఫస్ట్ ఏంది? ఇనగణత్రయంబు అంటే 3 + 2 + 5. ఓకేనా, 3 + 2 + 5 అంటే 3 సూర్యగణాలు. ఫస్ట్ మొదటి పాదం ఇక్కడ మనకు మొదటి పాదం, మూడవ పాదం ఒక విధంగా ఉంటుంది, అలాగే రెండవ పాదం, నాలుగవ పాదం ఒక విధంగా ఉంటుంది. ఓకేనా, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, అలాగే 5 సూర్యగణాలు. అంటే ఇక్కడ 4 లైన్లు వేసుకుంది. ఇక్కడ 4 పాదాలు వేసుకున్నప్పుడు ఒకటవ పాదం, మూడవ పాదం ఒకటి, అలాగే రెండవ పాదం, నాలుగవ పాదం ఒకటి. ఓకేనా, ఇలా ఒకటవ పాదం, మూడవ పాదం ఒక భాగం, రెండవ పాదం, నాలుగవ పాదం ఒక భాగం. అందుకని ఏమని చెప్పిన ఇక్కడ 3 + 2 + 5 అంటే ఇనగణ త్రయంబు, ఇంద్రద్వయంబు, ఆర్క పంచకంబు, ఆటవెలది అని చెప్పిండు. ఓకేనా, ఆన్సర్ ఏంటి మనకు? ఆప్షన్ సి సరైన సమాధానం ఆటవెలది. నెక్స్ట్ వేమన బిరుదు సహజ కవి, భక్త కవి, తత్వకవి, ప్రజాకవి. ఆప్షన్ డి ప్రజాకవి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మారద వెంకయ్య, మారణ కాదు మారద అని ఉంటుంది. ఓకేనా, మారద వెంకయ్య అని ఉంటుంది. రచించిన శతకం మరి ఇంతసేపు పైన చెప్పుకున్నాం ఏంటి మరి? ఆప్షన్ డి భాస్కర శతకం సరైన సమాధానం. భాస్కర శతకం. నెక్స్ట్ క్వశ్చన్, మారద వెంకయ్య రచించిన శతకం అయిపోయిందిగా, భాస్కర శతకం అయిపోయిందిగా. నెక్స్ట్ మారద వెంకయ్య ఏ కాలానికి చెందినవాడు? మారద వెంకయ్య ఏ కాలానికి చెందినవాడు? 17, 16, 18, 15 శతాబ్దం. సో ఇక్కడ మనకి ఆన్సర్ మరి 17వ శతాబ్దం సరైన సమాధానం. ఓకేనా, ఆప్షన్ ఏ 17వ శతాబ్దం. నెక్స్ట్ భాస్కర శతకంలోని ప్రధాన అలంకారం. ఆప్షన్ డి 26 భాస్కర శతకంలోని ప్రధాన అలంకారం అని చెప్పిండు. శ్లేష, దుష్టంత, ఉల్లేఖ, వ్యాజస్థుతి. ఓకేనా, 26. సో మన ఇక్కడ మరి దుష్టాంత. ఓకేనా, ఆప్షన్ బి దుష్టాంత. నిన్నటి బిట్స్ పేపర్లో వచ్చినట్టు దుష్టాంత. ఎవరైనా కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. ఓకేనా, ఆప్షన్ బి దుష్టాంత సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి శతకాన్ని రచించినది ఎవరు? దాశరథి శతకాన్ని రచించినది ఎవరు? కంచర్ల గోపన్న, మరి రామదాసు, పైరెండు దూజటి అన్నాడు. మరి ఈ రామదాస్కే కంచర్ల గోపన్న అని పేరు. ఓకేనా, భక్త రామదాసుకే మరి కంచర్ల గోపన్న అని అసలు పేరు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 మరియు బి సరైన సమాధానం కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానంగా గుర్తించాలి. రెండు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ సిని సరైన సమాధానంగా గుర్తించాలి. నెక్స్ట్ కంచర్ల గోపన్నకు మరో పేరు ఇంతసేపు చెప్పుకున్నాం మరి భక్త రామదాసు. ఓకేనా, రామభక్త కాదు ఇక్కడ రామదాసు. ఆప్షన్ డి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాలజ్ఞానిగా ప్రసిద్ధికెక్కిన వారు మరి వీరబ్రహ్మం, వేమన మొదటి ఇద్దరు రామదాసు అన్నారు. కాలజ్ఞాని ఇక్కడ మనకు వీరబ్రహ్మం అంటే పోతులూరి వీరబ్రహ్మం. ఓకేనా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మం గారు సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కాళికాంబ సప్తశతి రచయిత. కాళికాంబ సప్తశతి. కాళిదాసు, భారవి, వీరబ్రహ్మం, పక్కి,
అప్పల నరసింహం. ఓకేనా, పక్కి అప్పల నరసింహం అన్నాడు. సో ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే కనుక మరి కాళికాంబ సప్తశతి వీరబ్రహ్మం అండి. ఇదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే. ఓకేనా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే సరైన సమాధానం, ఆప్షన్ సి. నెక్స్ట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచన గోవింద వాక్యాలు, సిద్ధబోధం, కాళిమకుట కందాలు ఇవన్నీ కూడా అని చెప్పడం జరిగింది. ఇక్కడ 31 మనకు. సో మరి ఇవన్నీ కూడా గోవింద వాక్యాలు, సిద్ధబోధం, కాళిమకుట కందాలు, ఆప్షన్ డి ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్, కింది వారిలో 17వ శతాబ్దానికి చెందని వారి అన్నారు, గుర్తుపెట్టుకోండి. 17వ శతాబ్దానికి చెందని వారు కంచర్ల గోపన్న, వీరబ్రహ్మం, బద్దెన, మరి మారద వెంకయ్య అని చెప్పడం జరిగింది. సో మిత్రులారా, కంచర్ల గోపన్న, వీరబ్రహ్మం, బద్దెన, మారద వెంకయ్య అని చెప్పడం జరిగింది. రెండు మనకు. సో మరి బద్దెన అండి, ఆప్షన్ సి బద్దెన సరైన సమాధానం. నెక్స్ట్ 33, ఏనుగు లక్ష్మణ కవి ఏ కాలానికి చెందినవాడు? ఏనుగు లక్ష్మణ కవి ఏ కాలానికి చెందినవాడు అంటే మరి 16, 18, 17, 19 అని చెప్పడం జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి ఇక్కడ మనకు మరి 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఓకేనా, ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్. ఇక్కడ సుభాషిత త్రిశతిని రచించిన వారు. ఓకేనా, సుభాషిత త్రిశతి మనకు ఆప్షన్ ఏ భర్తృహరి. ఓకేనా, భర్తృహరి సరైన సమాధానం. ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేసిండు. ఓకేనా, ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో రచించడం జరిగింది. ఓకేనా, ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో రచించడం జరిగింది సుభాషిత త్రిశతిని. ఓకేనా, మరి మనకు సంస్కృతంలో రాసింది మాత్రం సుభాషిత త్రిశతిని భర్తృహరి. ఓకేనా, నెక్స్ట్, భర్తృహరి ఏ కాలానికి చెందినవాడు? ఇక్కడ సంస్కృతం గుర్తుపెట్టుకోండి, సంస్కృతం. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత త్రిశతిని తెలుగులో రచించడం జరిగింది. ఓకేనా, సంస్కృతంలో భర్తృహరి, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్, భర్తృహరి ఏ కాలానికి చెందినవాడు? 35. సో మరి మనకి ఇక్కడ 7వ శతాబ్దం. ఓకేనా, 7వ శతాబ్దం. నెక్స్ట్, భర్తృహరి సుభాషిత ఇక్కడ వచ్చింది క్వశ్చన్. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించింది ఎవరు? భర్తృహరి సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించింది ఎవరు? మరి ఏనుగు లక్ష్మణ కవి, ఎలకుచి భరతస్థుతి, వీరందరూ పుష్పగిరి తిమ్మన అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి ఆన్సర్ చూసుకుంటే కనుక 36. మనకిక్కడ ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఎలకుచి బాలసరస్వతి ముగ్గురు కూడా మరి ఈ భర్తృహరి సుభాషితాలను ఆంధ్రీకరించి అంటే తెలుగులోకి రచించడం జరిగింది. ఆప్షన్ డి సరైన సమాధానం. ఓకేనా, అందరూ కూడా. నెక్స్ట్, కింది వారిలో ఏనుగు లక్ష్మణ కవి రచన అడగడం జరిగింది. కింది వారిలో ఏనుగు లక్ష్మణ కవి రచన అన్నాడు. మరి రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, రామవిలాసము ఇవన్నీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, రామవిలాసం అన్నీ కూడా మరి మనకు ఏనుగు లక్ష్మణ కవి రచనలే. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపాద మకుటం గల శతకం అన్నాడు. ద్విపాద మకుటం గల శతకం. ఓకేనా, దాశరథి శతకం, ఆంధ్రనాయక శతకం, వేమన శతకం, వృషాధీప శతకం అని చెప్పడం జరిగింది. ద్విపాద మకుటం గల శతకం. ద్విపాద అంటే ఇక్కడ 2 పాదాలలో మకుటం అనేది ఉంటుంది. ఓకేనా, 2 పాదాలలో మకుటం ఉంటుంది, దాన్ని ద్విపాద మకుటం అని చెప్పడం జరుగుతుంది శతకాలలో. ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఆన్సర్ వచ్చేసి ఆంధ్రనాయక శతకం అండి. ఎవరు రాసిన మరి ఆంధ్రనాయక శతకం? కాసుల పురుషోత్తమ కవి. ఓకేనా, కాసుల పురుషోత్తమ కవి. కాసుల పురుషోత్తమ కవి. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్ మరి ద్విపాద మకుటం గల శతకం అని అడగడం జరిగింది. ద్విపాద మకుటం గల శతకం మనకి ఇక్కడ వచ్చేసి మరి ఏంటంటే కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్రనాయక శతకం. ఓకేనా, ఆప్షన్ బి సరైన సమాధానం. మరి ద్విపాద మకుటం ఏమయ్యా ఉంటుందంటే మరి చిత్ర ప్రభావ రాసుకోండి. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ రాసుకోండి. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అని మరి 2 పాదాలు గల మకుటం. ఇది మనకు ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది అన్ని కూడా సీస పద్యాలతో ఉంటుంది. ఓకేనా, సీస పద్యతో కూడా చూడొచ్చు క్వశ్చన్. మనకు సీస పద్యాల్లో వచ్చినటువంటి శతకం ఏంటంటే మనకు ఆంధ్రనాయక శతకం. మరి కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటిది. సీస పద్యాలు అంటే మళ్ళీ కింద మనకు ఎత్తుగీత పద్యం ఉంటుంది. ఓకేనా, ఎత్తుగీత అంటే మరి గీత పద్యం ఒకటి ఉంటుంది. ఓకేనా, గీత పద్యం అంటే మళ్ళీ మనకు ఆడవేలది కానీ తేట గీత కానీ ఒక పద్యం అనేది ఉంటుంది. అక్కడ మనకు ఈ 2 పాదాల మకుటం అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మరి ఆంధ్రనాయక శతకకర్త అని చెప్పడం జరిగింది. పక్కి అప్పల నరసయ్య, శరభాంకుడు, బద్దెన అని చెప్పడం జరిగింది. మనకు ఆప్షన్ ఏ కాసుల పురుషోత్తమ కవి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాసుల పురుషోత్తమ కవి రచనలకు వన్నె తెచ్చిన అలంకారం అన్నాడు.
కాసుల పురుషోత్తమ కవి రచనలకు వన్నె తెచ్చిన అలంకారం అన్నాడు. అర్ధాంతరన్యాస ఉపమా ఉత్ప్రేక్ష రూపకము అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ మరి మనకు ఒకటి అర్ధాంతరన్యాసం అండి. అర్ధాంతరన్యాసం ఓకేనా. అర్ధాంతరన్యాస అలంకారం ఆప్షన్ ఏ సరైన సమాధానం. అర్ధాంతరన్యాస అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణా జిల్లా దేవరకోట రాజు రాజా అంకినేయుడు బహదూర్ ఆస్థాన కవి. కృష్ణా జిల్లా దేవరకోట రాజు రాజా అంకినేయుడు బహదూర్ ఆస్థాన కవి శరభాంకుడు, భర్తృహరి, కాసుల పురుషోత్తమ కవి, రామదాసు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మిత్రులారా మనకు ఆప్షన్ కాసుల పురుషోత్తమ కవి సరైన సమాధానం ఓకేనా. కాసుల పురుషోత్తమ కవి మరి ఎక్కడంటే రాజా అంకినేయుడు బహదూర్ ఆస్థాన కవి. నెక్స్ట్ క్వశ్చన్. కాసుల పురుషోత్తమ కవి నామాంతరం. కాసుల పురుషోత్తమ కవి నామాంతరం అన్నాడు రామరాజు, కవిరాజు, ఉత్తమరాజు, పుల్లమరాజు ఓకేనా. మరి నామాంతరం ఏంటంటే మనకి ఇక్కడ 42 ఆప్షన్ చూడండి. పుల్లంరాజు అండి. ఏంటిది? పుల్లంరాజు. ఆప్షన్ డి పుల్లంరాజు సరైన సమాధానం. నెక్స్ట్ ఆంధ్రనాయక శతకంలోని అలంకారం. ఆంధ్రనాయక శతకంలో అలంకారం అన్నారు అర్ధాంతరన్యాస అలంకారం, వ్యాజస్థుతి, దృష్టాంత, అనుప్రాస అని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ క్వశ్చన్ మనకు వచ్చినట్టున్నది ఇంతకుముందే. సో మనం పైన క్వశ్చన్ చెప్పుకునేది ఏంటంటే ఆయనకు వన్నె తెచ్చినటువంటి అలంకారం ఓకేనా. కాసుల పురుషోత్తమ కవి వన్నె తెచ్చిన అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం చెప్పుకోండి. కానీ ఇక్కడ మరి ఆంధ్రనాయక శతకంలోని అలంకారం చూసుకుంటే మరి 43లో మనకు వ్యాజస్థుతి ఓకేనా. వ్యాజస్థుతి సరైన సమాధానం ఆప్షన్ బి వ్యాజస్థుతి. నెక్స్ట్ కాకతీయ ప్రతాపరుద్రుని కాలానికి చెందిన కవి అన్నాడు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలానికి చెందిన కవి శరభాంకుడు, నానే ఏనుగు లక్ష్మణ కవి, దూర్జటి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ శరభాంకుడు సరైన సమాధానం. శరభాంకలింగ శతకం ఓకేనా. శరభాంకుడు సరైన సమాధానం ఆప్షన్ ఏ శరభాంకలింగ శతకం. శరభాంకుడు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా. శరభాంకలింగమా అనే మకుటంతో శతకం రాసిన కవి ఓకేనా. ఇక్కడ చూడండి 45. శరభాంకలింగమా అనే మకుటంతో శతకం రాసిన కవి మరి తెలుసు కదా శరభాంకుడు. ఆప్షన్ సి శరభాంకుడు సరైన సమాధానం. నెక్స్ట్ ఫక్కి అప్పల నరసయ్య ఏ కాలానికి చెందినవాడు. ఫక్కి అప్పల నరసయ్య ఏ కాలానికి చెందినవాడు. 18వ శతాబ్దం, 17వ శతాబ్దం, 20వ శతాబ్దం, 19వ శతాబ్దం. సో ఇక్కడ మరి మనకు ఆప్షన్ డి 19వ శతాబ్దం అండి. ఫక్కి అప్పలనాయుడు 19వ శతాబ్దం చెందిన కవి. నెక్స్ట్ ఫక్కి అప్పల నరసయ్య రచించిన శతకం ఇది. ఫక్కి అప్పల నరసయ్య రచించిన శతకం మరి భాస్కర శతకం, కుమార శతకం, దాశరథి శతకం, సుమతి శతకం ఓకేనా. మరి మనకు ఇక్కడ కుమార శతకం ఇంతసేపు పైన వచ్చినప్పుడు నేను చెప్పలేదు ఎందుకంటే కింద క్వశ్చన్ ఉంది ఓకేనా. ఆప్షన్ బి సరైన సమాధానం మనకు కుమార శతకం ఫక్కి అప్పల నరసయ్య. నెక్స్ట్ క్వశ్చన్. గువ్వల చెన్న శతకం రచయిత. గువ్వల చెన్న శతకం రచయిత గువ్వల చెన్నుడు, గువ్వల చిన్నడు, గువ్వల రాజు వీరందరూ కూడా ఓకే. సో మనకు ఆన్సర్ అయితే వచ్చేసి గువ్వల చెన్నడు. ఆప్షన్ ఏ గువ్వల చెన్నడు సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణం ఏది. ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణం ఏది అన్నాడు. మరి ఆంధ్ర శబ్ద చింతామణి, ప్రౌఢ వ్యాకరణం, బాల వ్యాకరణం, ఆంధ్ర భాష భూషణం. ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణం ఇక్కడ మనకు మరి బాల వ్యాకరణం సరైన సమాధానం ఓకేనా. ఆప్షన్ డి బాల వ్యాకరణం సరైన సమాధానం. ఇక్కడ చూడండి మిత్రులారా కింది వాటిలో చిన్నయ సూర్య రచన అన్నాడు. ఒకటి నీతి చంద్రిక, బాల వ్యాకరణం, అలాగే సి ఆంధ్ర శబ్దాను శాస్త్రం అన్నీ ఓకేనా. డి ఆప్షన్ అన్నీ కూడా మరి చిన్నయాసూరి రచనలే. నెక్స్ట్ చిన్నయాసూరి నడిపిన సాహిత్య పత్రిక ఓకేనా. చిన్నయాసూరి నడిపిన సాహిత్య పత్రిక విభక్తి బోధిని, సుజన రంజని, డి నవ్య సాహిత్యమాల, సాహితీ సుధా అన్నాడు. ఆప్షన్ బి మనకు సుజన రంజని సరైన సమాధానం ఓకేనా. సుజన రంజని సరైన సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్. చిన్నయాసూరి బిరుదేది అని చెప్పడం జరిగింది. చిన్నయాసూరి బిరుదు మరి కళాప్రపూర్ణ, పద్మవిభూషణ, సూరి, చిన్నయ్య. చిన్నయాసూరికి బిరుదు మరి ఎవరి చిల్లు అంటే అర్బత్నాథ్ ద్వారా సూరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఓకేనా. అర్బత్నాథ్ ఎవరి చిల్లు మరి సూరి అనే బిరుదును అర్బత్నాథ్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన గ్రంథం అని చెప్పిండు. సో మిత్రులారా కింద ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా. 200 క్వశ్చన్లలో 200 క్వశ్చన్స్లో మనకు చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ కింద ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మరి మనకు ఒక 30 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన గ్రంథం అని చెప్పడం జరిగింది. పంచతంత్రం, నీతి చంద్రిక, 2 లబ్ధనాశము అని చెప్పడం జరిగింది. ఒకటి పంచతంత్రం అండి. ఆప్షన్ ఏ పంచతంత్రం. ఇక్కడ నీతి చంద్రిక మనకు చిన్నయ సూరి ఓకేనా. చిన్నయ సూరి
సో కాబట్టి ఇక్కడ మనకు పంచతంత్రం అనేది సంస్కృతంలో విశ్లేషించబడితే మళ్ళీ మనకు నీతికి చెందుక తెలుగులో చాలామంది అయితే రాయడం జరిగింది. ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ గ్రామం పుట్టినప్పటి నుంచి గ్రామంలో నడిచిన చరిత్ర. గ్రామం పుట్టినప్పటి నుంచి గ్రామంలో నడిచిన చరిత్ర మరి ఇక్కడ కొప్పర్రు, పాలపర్రు, కైఫియతు, గ్రామకర్ణం అని చెప్పడం జరిగింది. సో మరి మనకు ఆప్షన్ సి అని కైఫియతు గ్రామం పుట్టినప్పటి నుంచి గ్రామంలో నడిచిన చరిత్ర మరి ఇక్కడ కైఫియతు. నెక్స్ట్ క్వశ్చన్, కైఫియతు అనేది ఏ భాషా పదం? సో ఇక్కడ నుంచి మంచి క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడి నుంచి, ఓకేనా, మిస్ కావద్దు మిత్రులారా. వీడియోలు మొత్తం నేను అందుకే కంప్లీట్ చేస్తాను, ఒక 30 minutesలో కంప్లీట్ చేస్తాను. మొత్తం 200 క్వశ్చన్లు చేస్తాను మిత్రులారా. 200 క్వశ్చన్లని ఒక 3 వీడియోల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. 3 వీడియోల్లో కంప్లీట్ చేస్తాను. ఆ వీడియోని ప్రతి ఒక్క క్వశ్చన్ తప్పకుండా అండి, మీకు 100% చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ కింద ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మరి కైఫియతు అనేది ఏ భాషా పదం? తప్పకుండా డిఎస్సికి, ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సికి, ఇంక ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. రాసుకోండి, సేవ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని. ఇక్కడ చూడండి, కైఫియతు అనేది ఏ భాషా పదం అన్నాడు. ఒకటి గ్రీకు, హిందుస్థానీ, లాటిన్, అరబ్బీ, ఓకేనా. మరి ఇక్కడ మనకు కైఫియతు అనేది హిందుస్థానీ పదం, ఓకేనా. ఆప్షన్ బి హిందుస్థానీ పదం. నెక్స్ట్ ముత్యాల సరాలు చందంలోని పాఠ్యాంశాలు, ఓకేనా. ముత్యాల సరాలు మనకి ఎవరు రాసింది మరి ఇక్కడ? గురజాడ, ఓకేనా. గురజాడ చాలా ఇంపార్టెంట్ అండి, ముత్యాల సరాల గురించి తెలుసుకోండి. ఒకటి ముత్యాల సరాలు చందంలోని పాఠ్యాంశాలు ఇక్కడ మరి కన్యక, కన్యాశుల్కం, విశాల భారతం ఇవన్నీ అన్నాడు. ఇవన్నీ ఏవి కాదు, ఇక్కడ మనకు కన్యక, ఓకేనా. కన్యక ఆప్షన్ ఏ కన్యాశుల్కం కూడా గురజాడే రాసింది, కానీ ఇది మనకు ఈ ఛందస్సులో రాలేదు, ఓకేనా. ముత్యాల సరాల ఛందస్సులో రాలేదు. సో అది మనకు వచనంలో ఉన్నటువంటిది. నెక్స్ట్ గురజాడ అప్పారావు జన్మస్థలం అని చెప్పడం జరిగింది. గురజాడ అప్పారావు జన్మస్థలం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు. 57 మరి మనకు విజయనగరం సరైన సమాధానం, ఓకేనా. విజయనగరం సరైన సమాధానం. నెక్స్ట్ తొలి తెలుగు కథానిక, సంస్కర్త హృదయం, మీ పేరేమిటి, దిద్దుబాటు, మతం విమతం. సో ఇక్కడ మనకు అన్నీ కూడా గురజాడకు సంబంధించినవి. మరి 58 మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి తొలి తెలుగు కథానిక దిద్దుబాటు, తెలిసిందే కదా, దిద్దుబాటు. ఆప్షన్ సి దిద్దుబాటు, ఆప్షన్ సి దిద్దుబాటు. మరి ఇవన్నీ కూడా మనకు గురజాడే, కానీ ఇక్కడ మనకు తొలి తెలుగు కథానిక మాత్రం దిద్దుబాటు. సో నెక్స్ట్ 59 చూడండి, కింది వాటిలో గురజాడ రచించిన నాటకం అన్నాడు. గురజాడ రచించిన నాటకం మరి కన్యాశుల్కం. కింది వాటిలో గురజాడ రచించిన నాటకం అన్నారు. ఇక్కడ మరి బిల్హనీయము, కన్యాశుల్కం, కొండుబట్టియం, బిల్హనీయం ఇవన్నీ అన్నాడు. సో యాక్చువల్లీ ఇవన్నీ గురజాడ రచనలే, ఇక్కడ అన్నీ కూడా గురజాడ రచనలే, కానీ మనకి ఇక్కడ ఏమన్నా నాటకం అన్నాడు. ఇవన్నీ కూడా గురజాడ రచనలే, కానీ మనకి ఇక్కడ జరిగింది ఏంది, నాటకం మాత్రం ఇక్కడ ఆప్షన్ ఏ సరైన సమాధానం. కన్యాశుల్కం, కొండుబట్టియం, బిల్హనీయము ఇది ఒక అసంపూర్ణ కథగా చెప్పుకోవాలి, ఓకేనా. అసంపూర్ణ రచన, కానీ ఇది మనకు బిల్హనీయం అనేది సంస్కృతంలో కూడా ఉందండి. సంస్కృతంలో విక్రమాంక దేవ చరిత్ర, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా వస్తే అడగవచ్చు, అందుకే చెప్తున్నా. ఈ బిల్హనీయం అనేది సంస్కృతంలో విక్రమాంక దేవ చరిత్రము రచించినటువంటి కవి బిల్హనుడు. ఇక్కడ ఏంటి, విక్రమాంక దేవ చరిత్ర రాసుకోండి. విక్రమాంక దేవ చరిత్రను సంస్కృతంలో బిల్హనుడు రచించిండు, ఓకేనా. సంస్కృతంలో బిల్హనుడు రచించడం జరిగింది. మరి ఆ బిల్హనుని కథే ఈ బిల్హనీయం, ఓకేనా. ఆ బిల్హనుని కథే ఈ బిల్హనీయం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు కన్యాశుల్కం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి కన్యాశుల్కం నాటకానికి శతాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరిగాయి అని చెప్పడం జరిగింది. కన్యాశుల్కం నాటకానికి శతాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరిగాయి అంటే మరి మనకి ఇక్కడ 1993. ఆప్షన్ బి సరైన సమాధానం 1993. నెక్స్ట్ క్వశ్చన్, లియో టాల్స్టాయ్ ఏ దేశానికి చెందినవాడు? సో ఇక్కడ మరి మనకు ఆప్షన్ డి రష్యా అండి. ఆప్షన్ డి రష్యా. లియో టాల్స్టాయ్ రచించిన నవల వార్ అండ్ పీస్, అన్నా కెరినీనా, మొదటి 2 యక్ష ప్రశ్నలు అని చెప్పడం జరిగింది. లియో టాల్స్టాయ్. సో ఇక్కడ మనకు మొదటి 2 అండి, ఒకటి వార్ అండ్ పీస్, అలాగే అన్నా కెరినీనా. అంటే సి ఆప్షన్ మొదటి 2 కూడా ఇక్కడ సరైన సమాధానాలు. నెక్స్ట్
ఒక క్వశ్చన్ అండి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చాటిన కవి ఎవరు అన్నారు. సో ఇక్కడ నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి ఆరుద్ర సి ఆత్రేయ కాళోజీ అని చెప్పండి. సో మన ఆన్సర్ అయితే మనకు దాశరథి సరైన సమాధానం. ఓకేనా. దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణని చాటిన కవి. ఇది తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి చాలా క్వశ్చన్లు అడగండి. సో నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యులు గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన బిరుదు. ఓకేనా. దాశరథి కృష్ణమాచార్యులు గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన బిరుదు 64. సో మిత్రులారా మనకి ఇక్కడ ఆప్షన్ సి కళాప్రపూర్ణ. ఓకేనా. ఆప్షన్ సి కళాప్రపూర్ణ సరైన సమాధానం. కింది వాటిలో దాశరథి రచనలు ఏవి అన్నారు. అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకం ఇవన్నీ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అన్నీ కూడా మరి దాశరథి రచనలే. అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకం అన్నీ కూడా దాశరథి రచనలే, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఆప్షన్ డి మనకు ఇవన్నీ కూడా సరైనవని గుర్తించాలి. ఆప్షన్ డి సరైన సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పడం జరిగింది. కవితా పుష్పకం, తిమిరంతో సమరం, పునర్నివం, గాలిబ్ గీతాలు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి తిమిరంతో సమరం అండి. ఆప్షన్ బి తిమిరంతో సమరం. నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్లన్నీ కూడా మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే వీడియోను చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది, వీడియో ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి తప్పకుండా. మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసుకోవాలన్నా కూడా ఈజీగా ఉపయోగపడుతుంది కాబట్టి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా ఛానల్లో యూజీసీ, నెట్, సెట్, టీజీటీ, పీజీటీ, గురుకులాలు అన్నిటికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ పండిట్, స్కాలర్షిప్కి సంబంధించినటువంటి పూర్తి తెలుగు కంటెంట్ ఉంది. మరి అలాగే మనకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఓకేనా మిత్రులారా, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా వాటిని ఉపయోగించుకొని మీరు జాయిన్ అవ్వండి. సో మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటివరకు బెల్ ఐకాన్ నొక్కపోతే మళ్ళీ ఒకసారి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.